మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలానే పురాణ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు సురేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో సప్తమికి కూడా చాలా విశిష్టత ఉందని అన్నారు కదండి. అసలు ఆ రోజు ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి చాలా మంచిదండి సప్తమి రోజు? చెప్పాను కదమ్మా, సప్తమి పాండవులు సూర్యుడి దగ్గర నుంచి అక్షయ పాత్రను పొందినటువంటి సప్తమి ఈ సప్తమి. సౌరవ్రతం చేసి కృష్ణుడి యొక్క సూచనలతో అరణ్యవాసంలో ఈ పాండవులు అనేక వ్యతలు, అంటే వీళ్ళని చూడడానికి అనేక మంది గెస్ట్లు వచ్చేవాళ్ళు. ఈ గెస్టులందరికీ అన్నం పెట్టాల్సి వచ్చేది కదా. ఇది ఒకానొక దశలో ఈయన్ని చూడడానికి వచ్చేటువంటి వారికి అన్నం పెట్టడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు అడవిలో ఏం పెడతాడు? కందమూలాలు. అందుకని కృష్ణుడిని అంటే సర్వసంపత్తులకి మూల కారణమైన వాడు ఆదిత్యుడు. ఆయన అనుగ్రహంతోనే పంటలన్నీ చక్కగా పండుతాయి, సకాల వర్షాలు పడతాయి. ఋతు చక్రవర్తి అని పేరు, అంటే ఋతువులకి చక్రవర్తి. ఏ ఋతువునైనా ఆయన ఆధీనంలో పెట్టుకోగలిగిన వాడు. కాబట్టి నువ్వు సూర్యుడిని ఆరాధించమనగా సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. అందరూ అనుకుంటారు ఒక్క రోజులో సూర్యుడిని ఆరాధించి తెచ్చేసుకోలేదమ్మా ఆయన. ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు, ఎప్పుడు బాధలు పడ్డాడనే చూస్తే ధర్మరాజు ద్యూతం ఓడిపోయిన రోజు ఏంటో తెలుసా? భాద్రపద శుద్ధ విద్య. భారత ప్రకారం వినాయక చవితికి 2 రోజుల ముందు ఈయన జోతం మొదలుపెట్టాడు. ఆ రోజు ఓడిపోయాడు. వినాయకుడి యొక్క అనుగ్రహం లేకుండా పోయింది. అంతకుముందు సంవత్సరంలో వినాయక అనుగ్రహం లేకుండా పోయింది. అందువల్ల కష్టాలు మొదలైనాయి. ఓడిపోయినందుకు అరణ్యవాసం పోతున్నప్పుడు దౌమ్య పురోహితుడు చెప్తాడు, నాయనా మీరు క్రితం సంవత్సరం గణపతిని ఆరాధించే సమయంలో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాల వలన, మరి చాలామంది భారతం చదువుకున్న మేధావులు కూడా, కొంతమంది పండితులు మహాన్నతమైన పండితులను వదిలేస్తే కొంతమంది చదువుకున్న మేధావులు కూడా భారతంలోని లోతుల గురించి స్పృశించకపోవడం బాధాకరం. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అనుకోమ్మా, ఇప్పుడు ఒక సినిమా అనుకుందాం, మీకు అర్థమయ్యే భాషలో చెప్దాం. సినిమా తీశారు, కథ స్క్రిప్ట్ మీకు అర్థమైంది అనుకోండి. అంటే ఆ కథలో నాయకుడు ఒక రైతు యొక్క సమస్యల మీద పోరాటం చేశాడు అంటే అంతవరకు మీకు తెలిసింది. పూర్తి వివరం తెలియాలి, ఏ సంఘటన ఎప్పుడు జరిగింది ఏం తెలియాలంటే ఏం చేస్తావు నువ్వు? స్క్రిప్ట్ మొత్తం అంటే సినిమా మొత్తం సంఘటనలు ప్రతి ఫ్రేమ్ కూడా చూస్తావా చూడవా? అట్లా భారతాన్ని కూడా ప్రతి ఫ్రేమ్ కూడా చూడటం, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణల గురించి వీళ్ళు చర్చించకపోవడం బాధాకరం. దౌమ్య పురోహితుడు ఎవరయ్యా అంటే పాండవులకి పురోహితుడు. ఆయన పాండవులతో ఎన్ని పర్యాయాలు చర్చించాడు, ఎక్కడెక్కడ చర్చించాడు, సంజయుడు ఏ సమయంలో వచ్చి ధర్మరాజుతో ఏమని సంభాషించాడు, కృష్ణుడు ఏ సమయంలో ధర్మరాజుతో ఏమని సంభాషించాడు, ద్రౌపది ఏ సమయంలో పాండవులతో ఏం సంభాషించింది, ఆయా పాత్రలు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడుకున్నాయి అనేది వివరాలన్నింటినీ కూడా ఉన్నాయి. అవి మన వాళ్ళు పూర్తిగా సంభాషణలు కథలాగా చూడడం వల్ల మనకి ఇవి తెలియట్లేదు. ఆ దౌమ్య పురోహితుడు చెప్తాడు, ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు తప్పు జరిగిందనేది విశ్లేషించుకోరా? ఇప్పుడు మనమే విశ్లేషించుకుంటామే. ఒక 100 రూపాయలు పోగొట్టుకుంటే, ఇప్పుడు సపోజు మన ఇంట్లో దొంగలు పడితే మన బంధువులు వస్తారా? ఎలా పడ్డారు, ఏ పక్క నుంచి పడ్డారు, ఓహో ఇక్కడ కెమెరా లేకపోతే ఈ పక్క నుంచి వచ్చి ఉండొచ్చును, లేకపోతే వెనక పక్క గోర్ఖా లేడు కాబట్టి గమనించి గోడ దూకి వచ్చి ఉండొచ్చును, ఇన్ని రకాలుగా మనమే విశ్లేషించుకున్నప్పుడు ఆ యొక్క పురోహితుడు అయినటువంటి దౌమ్యుడు వీరి యోగక్షేమాలని విశ్లేషించలేదనడం ఎంత అమాయకత్వం అవుతుంది. సో ధర్మరాజుతో దౌమ్య పురోహితుల వారు చెప్తారు, నువ్వు పూజ చేశావు కానీ శాస్త్రబద్ధమైన విధి విధానంగా ఆనాడు పూజలో నువ్వు పాల్గొనలేకపోయినావు రాచకార్యాల వల్ల. అంటే అప్పటికి వాళ్ళకి రాజ్యం ఉంది. ఎవరికి? పాండవులకి ఇంద్రప్రస్థపురం ఉంది, చక్కగా రాజ్యం చేసుకుంటున్నారు.
కానీ పూర్తి రాజ్యాన్ని లేదు, అర్ధరాజ్యం రావాల్సింది రాలేదు కాబట్టే దాన్ని అడుగుతున్నారు వీళ్ళు. సో అప్పటికి రాజ్యం అనేది కొట్లాట కూడా అడగల, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మాత్సర్యంతో ఓర్వలేని దుర్యోధనుడు పిలిచి అది కూడా ఓడగొట్టబట్టే కదా యుద్ధం వచ్చింది. అది కూడా పెరుక్కున్నాడు, వీళ్ళు ఎందుకు బాగుండాలి అని. అంటే దుర్యోధనుడు అకృత్యాలని నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే మన సినిమాలో ప్రతి నాయకుల్ని హీరోలను చేసి సినిమాలు తీయడం అనేది ఎక్కువైపోయింది. ఖల్నాయక్స్ పాత్రలు విలన్ని హీరోగా చూపించే సంస్కృతి చాలా దుర్మార్గమైన సంస్కృతి అది. ఆ సంస్కృతి ఎప్పటికీ పొగడబడదు. ఆ పాత్రలోని గొప్పతనాలు ఎలివేట్ చేసి చూపించడానికి ఆయన ఆత్మాభిమానం గల్లోడని దుర్యోధనుడును, లేకపోతే రావణాసురుడు గొప్పవాడని చూపించడము అది ప్రేక్షకులకు ఏదో ఆనందాన్ని కలిగించవచ్చు కానీ వాస్తవం అయితే కాదు. అది ప్రేక్షకులను కాదు కానీ ధర్మాన్ని పక్కద్రోవ పట్టించేది. సో ఆనాడు దుర్యోధనుడు చేసిన అకృత్యాలను కూడా చూపించి తర్వాత ఇది చూపిస్తే బాగుంటుంది, అది చూపిలా. దుర్యోధనుడు గొప్పవాడు అన్నట్టుగా చూపించడం కరెక్ట్ కాదు. సో కాబట్టి అనేక పాత్రలు అలా చూపిస్తుంటారు. ఇక్కడ కూడా దౌమ్య పురోహితుడు జరిగినటువంటి తప్పుని రాజకార్యాల నిమిత్తం నువ్వు చేయలేకపోవడం వల్ల ఆ పాపమే నీకు ఇటు తగిలింది. వినాయకుడు అనుగ్రహం లేదు కాబట్టి నువ్వు ఇదే రోజు ఓడిపోయినావు. చవితికి గణపతి పూజ చేసుకొని పక్కనాడు ఆ పరును ఇది చవితికి పక్క రోజు వచ్చేటువంటి పంచమిని ఋషి పంచమి అంటారు. ఆనాడు ఋషి రుణము తీర్చుకొని, మీరు ఋషులు ఉంటారు వారికి ఋషి రుణం 5 రుణాలు తీర్చుకోవాలి. మాతృ రుణం, పితృ రుణం, దేవ రుణం, గురు రుణం, ఆచార్య రుణం, అట్లాగే దేవతా రుణం. ఈ మాతా, పితృ, దేవ, ఆచార్య, ఋషి ఈ 5 రుణాలు తీర్చుకోవాలి. ఆ గురు రుణం నువ్వు ఎటు తీర్చుకున్నావు, ద్రోణాచార్యుడికి వాళ్ళకి సేవలు చేసావు. మాతృ రుణం తీర్చుకుంటూనే ఉన్నావు, పితృరుణాన్ని చేసుకుంటున్నావు, కొంత లోటు జరిగింది. సో ఇక మిగిలింది ఆచార్య రుణం అవన్నీ అయిపోయిన తర్వాత మిగిలింది ఏమిటయ్యా అంటే దేవతా రుణంలో కొంత పోయినావు అండ్ ఋషి రుణం తీర్చుకోలేకపోయినావు. ఆ రుణాలు తీర్చుకొనైనా మంచి జరుగుతుంది అని చెప్పగా ధర్మజుడు బయలుదేరి అడవిలోకి వెళుతూ దౌమ్య పురోహితుడి సలహా ప్రకారం ఆనాటి నుంచి సూర్యుడిని ఉపాసించడం మొదలుపెట్టాడు. ఎందుకు సూర్యవంశం అంటే సూర్యుడిని ఆరాధిస్తే నీకు మంచి మార్గం దొరుకుతుందని చెప్పాడు. ఆ తదుపరి కృష్ణ భగవానుడు వచ్చి నువ్వు ఆరాధిస్తున్న సూర్యుడే నిన్ను అనుగ్రహిస్తాడు, ఆయన్ని వేడుకోవయ్యా అని చెప్తే మార్గశిర మాసం పెట్టగానే ధనుర్మాసంలో సూర్యుడు ధనుసు రాశిలో పితృరాశిలో రంగా పితృతర్పణాలు వదిలి పితృదేవతను స్మరించి ఋషి రుణాలు తీర్చుకొని సూర్యుడిని ప్రార్థించగా అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ తదుపరి అక్షయ పాత్ర ఇవ్వడం వల్ల ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించుకోగలిగాడు, అందరికి అన్నం పెట్టగలిగాడు. ఆ తదుపరి అక్షయ పాత్రను తిరిగి సూర్యభగవానుడికి అర్పించేసి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాలు లోటు లేకుండా అరణ్యంలో బతికారంటే సూర్యభగవానుడి కృపచేత బతికారు. అలా సూర్యభగవానుడు ఇవ్వలేనిది ఏమీ లేదు. ఆ అనుగ్రహం అంతా తిన్నారు కాబట్టి అజ్ఞాతవాసంలో వీరు దిగ్విజయంగా పూర్తి చేయగలిగారు. మరి ఇక్కడ చాలామందికి వచ్చే ఒక ధర్మ సందేహం, గురుగారు మరి భాద్రపద మాసంలో ఈయన అడవికి వెళ్ళిపోతే మరి ఆశ్వీజ మాసంలో దసరా రోజు కదా శమి పూజ చేసి ఈయన మనకి ఉత్తర గోగ్రహణం చేసినట్టుగా నర్తనశాల సినిమాలు చూపించారు. ఎస్, అది నిజమే. ఎలా నిజము అంటే భాద్రపద మాసం నుంచి లెక్కేసుకున్నప్పుడు క్షయమాసాలు, మలమాసం, వృద్ధి మాసాలు, అధిక మాసాలు ఇవన్నీ కలుపుకున్నప్పుడు అక్కడికి పూర్తయింది. ఎప్పటికీ భాద్రపద మాసానికి పూర్తి అయిపోయింది. కాబట్టే వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళు వెళ్ళిపోయిన ప్రకారం ఇంకా పూర్తి కాలేదు, ఆశ్వీజ మాసం దాకా ఉంది ఈ నియమం అని వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరు కౌరవులు. కానీ పూర్తి అయిపోయింది ఎప్పుడు, భీష్ముడు ఎప్పుడు చెప్పాడు, అరే ఎప్పుడో భాద్రపద మాసం అధిక మాసాలతో కూడా పూర్తి అయిపోయింది, భాద్రపదం తర్వాత వచ్చిన ఆశ్వీజంలో వీరు ఆ అధిక మాసం వల్ల వచ్చేసి పూర్తి అయిపోయింది కాబట్టే అర్జునుడు నేరుగా యుద్ధానికి వచ్చేసాడని చెప్తాడు. కాబట్టి సూర్యుడిని ఈనాడు గనక ఎవరైతే అనుగ్రహం కోరుకుంటారో సూర్యుడి ద్వారా సమస్త శుభాలు పొందవచ్చు. ఎలా పొందవచ్చు? ఎర్రని గోధుమలు, ప్రత్యేకంగా ఎరుపు గోధుమలు ఉంటాయి. అలాగే ఎర్ర బియ్యం అంటారు, మన కేసరి బియ్యం అంటారు దాన్ని.
ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. రెడ్ రైస్ అంటారు. ఈ ఎర్ర బియ్యము ఎర్ర గోధుమలు 2 తెచ్చి చక్కగా వీటిల్ని రవ్వలాగా చేసుకొని లేదా అట్లాగే పాలతో ఉడికించుతూ దాంట్లో బెల్లమును చేర్చి చక్కగా పాయసాన్ని వండి సూర్యభగవానుడికి రథం ముగ్గు వేయడము, లేకపోతే సప్తపద్మాలని 7 పద్మాలు ఉంటాయి, ఆ 7 పద్మాలని వేసి చక్కగా ఆ 7 పద్మాలలో చిక్కుడాకులు వేస్తారు. మనకి ఇప్పుడైతే రథసప్తమి రోజు మనం ఇక్కడ కూష్మాండం అంటే గుమ్మడి ఆకులు పరిచి ఆ కూష్మాండం ఆకుల్లో ఈ పాయసాన్నాన్ని కొద్ది కొద్దిగా స్వామివారికి నివేదన పెట్టి ఆ తదుపరి ఆ ప్రసాదం మనం తీసుకున్నట్టయితే మనకు ఆరోగ్యము అట్లాగే మంచి సంపదలు ఇవన్నీ ప్రాప్తిస్తాయి. సో ఈ రోజు మీరు చేసుకోవలసిన స్తోత్రము ఆదిత్యుడి యొక్క ప్రార్థన ఒకటి ఉంటుంది. అది ఆదిత్య హృదయం చేసుకోవచ్చు, అట్లాగే మీరు అరుణ సౌర పారాయణ బ్రాహ్మణులు పిలిచి పారాయణ చేయించుకోవచ్చు. కానీ ఆదిత్యుడికి భవిష్య పురాణంలో చెప్పినటువంటి దండకం ఒకటి ఉంది. దాంట్లో గాయత్రి మంత్రం సమ్మిళితమై ఉంటుంది. ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన సూర్యమండల స్తోత్రం అద్భుతంగా ఉంటుంది. అది వినడానికి కూడా నమోస్తు సూర్యాయ సహస్రస్మయే అని ప్రారంభమవుతుంది. దాంట్లో గాయత్రిని కూడా మిళితం చేసి భవిష్య పురాణంలో ధర్మజుడికి ధర్మరాజుకి ఈయన ఎవరు మన కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఉన్నది భవిష్య పురాణంలో. నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మని సహస్రయోగోద్భవ భావభాగిని సహస్ర సంఖ్యాయుధారిణీ నమః. యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం దేవగణైసు పూజితం విప్రైస్తుతం భావన ముక్తికోవిదం తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. అంటే దారిద్ర్యమును దుఃఖమును క్షయము చేసేటువంటిది. ఇప్పుడు వీళ్ళకి దరిద్రము ఉంది, ఎవరికి? పాండవులకి దారిద్ర్యము ఉంది, దుఃఖము ఉంది, అన్నిటినీ పంచేవాడు. అట్లాగే అరణ్యాల్లో తిరిగే వాళ్ళకి ఎప్పుడు ఏ పిశాచం వచ్చి పైన పడుతుందో తెలియదు, ఏ సర్పం కాటు వేస్తుందో తెలియదు, ఎక్కడ భూమిలో దిగబడతారో తెలియదు, ఏ శాఖ అంటే ఏ చెట్టు కొమ్మ విరిగి నెత్తిన పడుతుందో తెలియదు, ఏ చెట్టు కింద పడుకున్నప్పుడు గబక్కని మంచి గాలి ఇచ్చినా లేకపోతే సడన్గా చెట్టు కొమ్మ విరిగి మీద కింద పడి చచ్చిపోతాడో తెలియదు. దీన్ని ఊహించని ఆపదలు అంటారు. పునాతు మాం తత్సవితుర్వరేణ్యం అంటే ఈ బాధల నుంచి కూడా అన్నిటినీ కూడా రక్షించేటువంటి గాయత్రి మంత్రాన్ని అనుసంధానం చేసి చెప్పినటువంటి సూర్యమండల స్తోత్రం ఇది చాలా పెద్దది. సో ఇలా ఆ సూర్యమండల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకొని సూర్యమండల స్తోత్రం అని కొడితే యూట్యూబ్లో మొత్తం దీన్ని చక్కగా వస్తుంది, వినొచ్చు కూడా. అది పారాయణ చేసుకుంటూ తెలుగు PDF కొట్టుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా సూర్యనారాయణుడికి ప్రార్థన చేసి నివేదన పెట్టి తీసుకుంటే సకల సంపదలు నిస్సంశయంగా వస్తాయి. పాండవులకే వచ్చాయి, మనకెందుకు రావు? తప్పకుండా వస్తాయి. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.